ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 31వ తేదీ. వెనక ఉన్నవి మరచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. నా వెనకున్న కష్టాలను, గతించిపోయిన దుఃఖాలను మరచి ఆలోచించడానికి కూడా బాధను కలిగించే నా సంచారాలన్నింటినీ మరచి ఒత్తిడి, ఆందోళన సమయాల్లో దేవుని మహాకృపను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన నన్ను పునరుద్ధరించిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ నా దేవుని మరలా స్తుతిస్తాను. మనం మరొక సంవత్సరపు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. ఇది అనేకమైన ఆశీర్వాద అనుభవాల సంవత్సరంగా ఉండొచ్చు. మన ముందు నడుస్తున్న వారిని మనం వెంబడించాలి. ఆయన పూర్వం తన ప్రజలకు ముందుగా నడిచినవాడు. ఆయన మనల్ని నడిపించే వెలుగు, నిరంతర భద్రత, స్నేహితుడు, మార్గదర్శి, ఒక సర్వశక్తిమంతుడైన రక్షకుడు. నీడలు తీవ్రమైనప్పుడు, మూల్గుతున్న గాలిపై భయం చక్కర్లు కొడుతున్నప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు మనం వేదన యొక్క పొగమంచు లోయలో తిరుగుతాం. సంతోషం కలిగినప్పుడు, మన మార్గంపై సూర్యకాంతి ప్రసరించినప్పుడు గతంలో ఆయన నడిపించిన క్షణాలను జ్ఞాపకం చేసుకోవాలి. అంతా బాగానే ఉందని తెలుసుకోవాలి. దుష్టుడు గతం నుండి వేటాడడానికి లేచినప్పుడు, గతంలోని హృదయ వేదనలు, దుఃఖాలు మనల్ని క్రిందకు అణిచివేస్తున్నప్పుడు, సూర్యుని వెలుగు కొట్టివేయబడినప్పుడు వెనకున్న వాటిని మర్చిపోవాలి. మన ముందున్న సంతోషాలను అందుకోవడానికి ముందుకు కొనసాగాలి. నేను గురి యొద్దకే కొనసాగుతున్నాను అని పౌలు చెబుతున్నాడు. ఇక్కడ ఒక అత్యవసరత ఉంది. పందెములో పరిగెత్తేవాని పురోగతిని ఏది ఆటంకపరచకూడదు. చాలాసార్లు మన ఆటంకాలను మనమే సృష్టించుకుంటాం. ప్రతి భారం నుండి మనల్ని విడిపించటానికి, మన గతానికి క్షమాపణ ఇవ్వడానికి, ప్రస్తుత కాలంలో మనకు సహాయం చేయడానికి, భవిష్యత్ కొరకు నిశ్చయితనివ్వడానికి మన ప్రభువు తాను చేయగలిగింది చేశాడు. కాబట్టి ప్రియ యాత్రికుడా, నూతన సంవత్సరపు రాబో దినాలను మనం ఎదుర్కొనబోతుండగా ప్రతి దినం మన ప్రభువు రాకను మరింత సమీపం చేస్తాయని తెలుసుకొని హృదయపూర్వకంగా యేసువైపు చూచుచూ ప్రతి భారమును ప్రక్కన పెట్టి గురి యొద్దకే పరిగెత్తుదాం. నా విశ్వాస దర్శన ప్రకాశాన్ని మసకబార్చే నా సందేహాలన్నిటినీ మరచి, భూసంబంధమైన మేఘాలను, అంధకారాన్ని, నిరాశను, చీకటిని, రాత్రిని మరిచి దేవుని ప్రకాశమానమైన సూర్యరశ్మిని, ఆయన ముఖ తేజస్సును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దీర్ఘశాంతమును జ్ఞాపకం చేసుకుంటూ, తన కృపను బట్టి నా దేవునిని స్తుతిస్తాను. స్నేహితులు, శత్రువులు చూపిన నిర్దయనంతటినీ మరిచి, నాకు తెలిసిన తప్పులను, అపరాధాలను క్షమించి మరిచి, దేవుడు అందించిన, నేను కోరని ప్రతి నమ్మకమైన స్నేహితుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రేమ యొక్క శ్రద్ధను జ్ఞాపకం చేసుకొని అంతం వరకు నేను ఆయన్ని స్తుతిస్తాను. నిరుత్సాహాలు వచ్చినప్పుడు నా కృంగుదలను మరిచి, సిగ్గుతో నా ఆత్మను నింపిన సనుగులన్నిటినీ మరిచి, దేవుడు తన పరిశుద్ధ వాక్యానికి నమ్మకంగా ఉంటాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నమ్మదగిన వాడని జ్ఞాపకం చేసుకుంటూ, సార్వభౌముడైన నా ప్రభువును నేను స్తుతిస్తాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.